దేవుని పరిశుద్ధ గ్రంథములో మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనాన్ని అందరూ కలిసి చదువుదాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. రైట్. యాబేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు దూరంగా దయచేసి నా కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థన. దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేస్తును. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, వాక్యమైన దేవుడు మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అన్నాడు నువ్వు మాట్లాడిన వెంటనే వెలుగు కలిగింది నాయన. ఈరోజు కూడా నువ్వు అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాను. అవుతాడను నీ పాదధులని తండ్రి, నీ దాసులను తండ్రి, నీలో నన్ను మరుగుపరిచి నాయన నీ ఆత్మాభిషేకంతో నింపి మీ దాసుని నోట నీ వాక్ కొంచెం మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు అందరికీ దయచేయి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లిస్తూ నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప, సమాధానము మనందరికీ తోడై ఉండునుగాక. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క దేవ వాక్యంలో దినవృత్తాంతాల గ్రంథంలో మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వాక్య భాగానికి మనం వెళ్ళక మునుపు దాని పై భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 9వ వచనం. యాబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి యాబేజు అని పేరు పెట్టింది. సరే, దైవ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, అతని పేరు యాబేజు అని వాళ్ళ అమ్మగారు పేరు పెట్టారు. యాబేజు అనే పదానికి అర్థం వేదన అని కింద ఫుట్ నోట్ లో రాయబడి ఉంటుంది. వేదన, వేదన పడి కన్నానని చెప్పి, వేదన పడి జన్మనిచ్చానని చెప్పి ఆ వ్యక్తికి, ఆ బిడ్డకు వేదన అని పేరు పెట్టింది. అసలు యాబేజు అనే పదానికి అర్థం వేదన. నిజానికి వాళ్ళ అమ్మగారు వేదన అని పేరు పెట్టినట్టుగానే తన బ్రతుకు వేదనగా మారిపోయింది. అందుకే సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకి పేరు పెట్టినప్పుడు వారికి ఒక మంచి పేరు పెట్టడానికి ఇష్టపడతారు. ఒక్కొక్కసారి పెట్టబడిన పేరును బట్టి వాళ్ళు దీవించబడతారు. కొన్ని సందర్భాల్లో పేరుకి ప్రతికూలంగా వారు జీవిస్తారు కనుక వారి జీవితాల్లో దీవెన కనబడదు, ఎంత మంచి పేరు పెట్టినప్పుడు కూడా. ఎందుకంటే దేవుని వాక్యానికి అనుకూలంగా జీవించకపోతే, దేవుని వాక్యానికి అనుసరించి నడవకపోతే ఎంత మంచి పేరు పెట్టినా చాలా మంది జీవితాల్లో వేదనగానే మారిపోతుంది. కానీ యాబేజు జీవితాన్ని మనం గమనించినప్పుడు తనకున్న వేదనను బట్టి వేదన అనుభవిస్తూ, బాధను అనుభవిస్తూ, కష్టం అనుభవిస్తూ, తన సహోదరుల కంటే తన భౌతిక స్థితి కానీ, ఆర్థిక స్థితి కానీ, తన వ్యవస్థ అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. తనను ఎంతగా వేదన అది పెట్టిందంటే దాన్ని తట్టుకోలేక దేవుని సముఖానికి వచ్చి ఆయన మొర పెట్టాడు. ప్రభువా, ఈ వేదనను నేను సహించలేకపోతున్నాను, ఈ బాధని సహించలేకపోతున్నాను, ఈ యొక్క ఇబ్బందిని నేను ఎదుర్కోలేకపోతున్నాను ప్రభువా, చాలా బాధగా ఉంది నాయన అంటూ దేవుని సముఖంలో ఆయన హృదయపూర్వకముగా మొర పెట్టాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, యాబేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, స్తోత్రం,
యబ్బేజు ఇజ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టాడు, లేదా ఇజ్రాయేలు దేవునికి ఆయన మొరపెట్టాడు. మనం ఎవరికి మొరపెడుతున్నాం? మనం ఎవరికి మొరపెట్టాలి? మనము ఇజ్రాయేలు దేవునికే మొరపెడుతున్నాము, కానీ ఇజ్రాయేలు దేవుడు మన దేవుడే, కానీ ఇజ్రాయేలు దేవుడు మన తండ్రి ఇప్పుడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. యబ్బేజు ఇజ్రాయేలు దేవునికి మొరపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చిన తరువాత యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారము, ఎందరైతే తను అంగీకరించితిరో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచితిరో వారందరికీ ఆయన దేవుని కుమారులు అవడానికి అధికారము ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనమందరము దేవుని కుమారులము చెప్పాలి అందరూ. మనమందరూ దేవుని కుమారులు. ఎందుకు కుమారులుగా మారి, ఏ విధంగా మారిపోయామంటే, వారేమో దేవుడు దేవుడు దేవా ప్రభు అని మొదలు పెడితే, మాకేమో తండ్రి అని పిలువగలిగిన బాధ్యత ఎక్కడ, భాగ్యం ఎక్కడ కలిగిందంటే, ధన్యత ఎక్కడ కలిగిందంటే, ఎందరైతే తనను అంగీకరించారు అనగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారు వాళ్ళందరికీ ప్రభుకు స్తోత్రం చెప్పాలి. అందరికీ ఈ అధికారం ప్రభు ఇచ్చాడు, ఈ హక్కు ఇచ్చాడు. దేవుడు కుమారులు అవ్వడానికి అధికారం ఇచ్చాడు. స్తోత్రం. సో యబ్బేజు ఏమో ఇజ్రాయేలు దేవునికి మొరపెట్టాడు. మనమైతే ఇజ్రాయేలు దేవుడే మనకు దేవుడుగా మాత్రం కాకుండా క్రీస్తు యేసునందు ఆయన మనకు తండ్రిగా మారాడు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. ఏ తండ్రి అయినా తనకు సమృద్ధి కలిగి ఉండి తన బిడ్డలు బాధలో ఉండడం చూసి సంతోషిస్తారా? ఆనందిస్తారా? సహాయం చేయకుండా ఉండగలరా? ఏ తండ్రి అయినా. మరి దేవుడు సర్వాధికారము కలిగి ఉండి, సర్వశక్తిమంతుడే ఉండి, సర్వవ్యాపి అయిన దేవుడే ఉండి, దేవునికి స్తోత్రం. నేను ఒక్కొక్కసారి దేవుని వాక్యాన్ని నోటితో ఒప్పుకుంటాను, ఒక్కొక్కసారి కాదు, సఖ్యమైతే ప్రతిరోజు నేను ఒప్పుకుంటాను, కన్ఫెస్ చేస్తుంటాను దేవుని వాక్యం. ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని కుమారుని. ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ గాడ్ ఏంటండి? యేసు ప్రభు కదా దేవుని సన్. నో, క్రీస్తు యేసునందు మనము కూడా దేవుని కుమారులమే. ప్రభుకు స్తోత్రం. నేను మరోసారి అంటాను, ఐఎమ్ నాట్ ఏ సన్ ఆఫ్ ఎ బెగర్. నేను ఒక భిక్షగాని కుమారుని కాను. But I am a son of God in Christ, who is the creator and the possessor of heaven and earth. భూమి ఆకాశములను కలుగజేసిన దేవుని యొక్క కుమారుడిని నేను. స్తోత్రం. భూమిని ఆకాశమును ఆస్తిగా కలిగి ఉన్న దేవునికి నేను కుమారుడిని. స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని సముఖములో మనం ఒక్కొక్కసారి దేవుని వాక్యాన్ని, ఒక్కొక్కసారి కాదు, ఆల్ ద టైం, ఎప్పుడు మనం ఒప్పుకోవాలి దేవుని వాక్యాన్ని. సరే, ఇక్కడ అతడు దేవుని సముఖంలో తనకు కలిగిన వేదనను బట్టి మొరపెట్టాడు, దుఃఖాన్ని బట్టి మొరపెట్టాడు, తనకు కలిగిన శ్రమను బట్టి మొరపెట్టాడు. కానీ దేవుని వాక్యం అద్భుతమైన జవాబు ఇస్తుంది. ఏంటంటే ఈ 10వ వచనం లాస్ట్ లైన్ లో చక్కటి మాట చెప్తాడు. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. హల్లెలూయా. దేవుడు దేవుని సముఖంలో నువ్వు చేస్తున్న మనవిని ఆయన నీకు దయచేయునుగాక. స్తోత్రం. దేవుని ప్రజలారా, ఆయన చేస్తున్న ప్రార్థన ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం చూద్దాం. ఏ అంశాలు ప్రార్థన చేశాడో మనం గమనిస్తే, మొదటి భాగంలో అంటున్నాడు, దేవా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఆశీర్వదించాలి ప్రభు, నీవు నన్ను ఆశీర్వదించాలి. అంటే తన బ్రతుకు ఎలా ఉంది? శాపభరితంగా ఉంది. తన బ్రతుకు చాలనినంత స్థితిలో ఉంది. తన బ్రతుకు చాలా ఇరుకులో, ఇబ్బందిగా ఉంది. ప్రభు సముఖంలో అంటున్నాడు, ప్రభువా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. ప్రభుకు స్తోత్రం. క్వశ్చన్, ప్రశ్న, దేవుడు నన్ను దీవిస్తే ఏం చేస్తావు? దేవుడు నిన్ను దీవిస్తే ఏం చేస్తావు? ఆచరలేదు. దేవుడు నిన్ను దీవిస్తే ఏం చేస్తావు? ఒకరు చెప్తున్నారు, దేవుని కొరకు సాక్షిగా ఉంటాను.
అందులో భాగమే. కానీ ప్రభువు నిన్ను దీవిస్తే బలహీనులను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తే దీనస్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు గమనించండి, దేవుని వాక్యంలో ఒక మాట పడింది, ఆయన విత్తువానికి విత్తనం ఇస్తాడు. కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు దీవిస్తాడు అని అంటే, గమనించండి, ఆ వ్యక్తి మరొకరికి దీవెనకరంగా ఉండాలని. అలాంటి ఉద్దేశం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. అలా కాకుండా ఏమి దొరికితే ఏమొస్తే అలాగా నేను అలాగే ఉంచేసుకుంటానన్న వాడికి దేవుడు దీవించలేడు. ప్రభు ఇచ్చిన వాటిని దేవుని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సంఘముఖ క్షమాభివృద్ధి కొరకు కావచ్చు, ఆత్మల సంపాదన కొరకై దాన్ని మనం ఉపయోగించాలి. ప్రభుకి స్తోత్రం. ఇస్తుండగా దేవుడు ఇస్తుంటాడు. ఎందుకంటే ప్రభు లేఖనం సెలవిస్తుంది, ఇవుడి మీకు ఇవ్వబడు. నీవు ఇస్తేనే దేవుడు ఇస్తాడు. ప్రభుకి స్తోత్రం. నేను ఈరోజు ఇచ్చుట గురించి మాట్లాడటం లేదు, కానీ దీవెన గురించి మాట్లాడుతున్నా. ప్రభువు నిన్ను దీవించాలి అన్నప్పుడు ఎందుకు దీవించాలి, ఎందుకు ఆస్వాదించాలి, ఎందుకు నేను అభివృద్ధి పరచాలి? ఆయన కొరకు నువ్వు మహిమకరంగా బ్రతకడానికి, ఆయన మహిమను ప్రచురం చేయడానికి, నా దేవుడు గొప్పవాడని జనాలకి తెలియజేయడానికి, అంతమాత్రం కాకుండా నీవు దేవునిని ప్రజలకు ప్రత్యక్షపరచడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు దీవెన ఒక వ్యక్తి యొక్క బ్రతుకును మార్చేస్తుంది. సామెతల గ్రంథంలో అంటాడు, యెహోవా ఆశీర్వాదం 10:28 వచ్చిన అనుకోండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమును నిచ్చును, అది ఒకరి నరుల కష్టార్జితం వలన అది అధికము కాదు. వినండి శ్రద్ధగా, నరులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మీరు కష్టములు పడుచున్నారు అభివృద్ధి చేసుకోవడానికి. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా? కష్టపడడం వలన కాదు, నువ్వు ప్రయాసపడటం వలన కాదు. యెహోవా ఆశీర్వాదం ఒకరిని ఐశ్వర్యవంతునిగా. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. నువ్వు నమ్మితే యెహోవా మీద ఆధారపడతావు. నువ్వు నమ్మితే దేవుని మీద ఆధారపడి ఆయన పాదాల వద్దకు వచ్చి ఆయన దగ్గర నువ్వు మొరపెడతావు, ప్రార్థన చేస్తావు, బ్రతమాలుకుంటావు. ప్రభుకు స్తోత్రం. ఏమి ఎబ్బేజీ ప్రార్థన చేసుకోలేదా? ఎబ్బేజీ అతను కష్టపడలేదా? మిగతా వాళ్ళలాగా, మిగతా తన సహోదరులాగా, అన్నదమ్ములాగా ఆయన కూడా పని చేసుకోలేదా? ఏం చేసినా ఫలించలేదు అతని జీవితంలో. అందుకే దేవుని దగ్గర మొరపెట్టాడు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రభువా, నువ్వు నన్ను దీవించాలి. ఎందుకంటే ఒక విషయం అర్థమైంది, దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదించబడగలము. ఆయన దీవించకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎన్నిసార్లు చేస్తున్నా నువ్వేమాత్రం కూడా ఫలించలేవు. ఆయన ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదించబడగలం. అందుకే దావీదు కూడా ప్రార్థన చేస్తూ ప్రభు దగ్గర మొరపెడుతుంట, ప్రభువా నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఏదనగా నువ్వు ఆశీర్వదించినడలా అది ఎన్నటన్నటికి ఆశీర్వాదముగానే ఉండును. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అలాగను ఆశీర్వదించును గాక. ఆ రీతిగా దేవుడు తన కృపను ప్రతి ఒక్కరి పట్ల విస్తరింప చేయను గాక. హల్లెలూయా. దేవునికి ఆశీర్వాదం లేకుండా మనము ప్రయాసపడిన ప్రజలు. అందుకే 127వ కీర్తనలో మనం చూడగలం ఏంటంటే, వారు కొంతమంది ఉన్నారు అక్కడ వేకువనే లేచి చాలా రాత్రి వరకు కూడా ప్రయాసపడుతున్నారు. ఏం జరుగుతుంది? ఏం లాభం? ప్రయోజనం ఏంటి? క్షేమం ఏంటి అసలు? ప్రభుకి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారి జీవితంలో దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. 34వ కీర్తన అందరం చదివితే, దేవునందు భక్తి కలిగిన వారిని ఆయన వారి సంతానమును ఆశీర్వదిస్తే రాయబడింది. ఆయన వారికి కలివి కలుగజేస్తే రాయబడింది. ఆయన వారికి ఏ మేలు చేయకుండా మౌనంగా ఉండలేడని రాయబడింది. ఆయన వారి కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పదని రాయబడింది. ప్రభు స్తోత్రం చెప్పాలి. దేవుని
వారికి ఆ విధంగా భక్తి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారి జీవితాల గురించి లేఖ రాయబడిన విషయం ఏంటంటే, సింహము పిల్లలు లేమి గలవై ఆకలి వలనను దేవుని యందు భయభక్తి కలిగిన వారికి ఏ మేలు పొదువై ఉండదు అంటే. ప్రభు స్తోత్రం. అది లేకుండా నువ్వు ప్రయాసపడిన ప్రయోజనం. అందుకే దేవుని ఆశీర్వాదము ఆయన దీవిస్తూనే దీవించబడాలి కనుక మనం దేవుని సన్నిధానికి వెళ్ళి మన మొర అదే ఎప్పేజీ చేసిన పని అదే. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, ప్రభువా నువ్వు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించండి. భక్తులు అనేక మంది దేవుని సముఖంలో ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు ఏదో నీ నోటికి వచ్చినట్టుగా పలకడం కాకుండా హృదయపూర్వకంగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభుకు స్తోత్రం. హిజ్కియా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయడానికి అతనికి ఒక హక్కు ఉంది అక్కడ. ఎందుకు తెలుసా? ప్రభువా నీ ఎదుట నేను ఎలాగునా నడుచుకుంటునో, ఏ విధంగా నీ ఎదుట నేను ప్రవర్తించానో నీకు తెలుసు కదా ప్రభువా, ప్లీజ్ నాకు సహాయము చేయి ప్రభువా, నన్ను కనికరించు నాయన, స్వస్థపరచు ప్రభువా. దేవుడు స్వస్థపరిచాడు, దీర్ఘాయును ఇచ్చాడు. ఎందుకు ఆ విధంగా ప్రార్థన చేయగలిగాడు ఆయన? దేవుని సముఖములో అతడు ఆ విధంగా నడిచాడు కనుక, యథార్థత కలిగి నడిచాడు కనుక, దైవభక్తి కలిగి నడిచాడు కనుక దేవుడు అతనికి మొరను ఆలకించాడు. ప్రభువు స్తోత్రం. యెబేజు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు యెబేజు మొర ఆలకించాడు? బాధలో ఉన్నాడు కదా, నిన్న మొర ఆలకించడం కాదు. ఇక్కడ యెబేజు కూడా దేవుని ఎదుట భయభక్తి కలిగి జీవించిన వాడు కనుక. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. గత దినాల్లో దేవుని వాక్యం జ్ఞాపకించాను. లాస్ట్ వీక్ చెప్పాను, మీరు నా వైపు తిరిగినట్లా నేను మీ వైపు. సో దేవుని వైపు తిరిగితే దేవుడు ఎప్పుడైనా సరే అద్భుత కార్యం చేస్తాడు. స్తోత్రం. సో ప్రభు సముఖంలో మనం గమనించినప్పుడు బహుశా నేను అనుకుంటాను, యెబేజు తన స్వప్రయత్నాలు చేసి 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 అలిసిపోయి ఓటమి పాలైపోయి విఫలమైపోయి చివరికి దేవుని వైపు తిరిగి అంటున్నాడు, ప్రభువా నీవే దీవించగలిగిన వాడవు, ఆశీర్వాదం నీ దగ్గర ఉంది ప్రభువా, నువ్వు దీవిస్తేనే దీవెన పొందుకోగలవు. ఎనీథింగ్ ప్రపంచంలో ఎవరు ఏది పొందుకోవాలన్నా దేవుని దగ్గర ఉండే. దేవుడు ఇవ్వలేనిది ఎవరు ఏమి పొందుకోలేడు. అందుకే సత్యం తెలుసుకున్న యాకోబు కూడా దేవుని దగ్గర మొర పెడతాడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టానయ్యా, వదలనయ్యా. స్తోత్రం చెప్తాను గట్టిగా హల్లెలూయా. సో ప్రభు సముఖంలో ప్రార్థిస్తున్నాడు, హృదయపూర్వకంగా మొర పెడుతున్నాడు. వేదనలో నుండి వచ్చిన ప్రార్థన అది, కన్నీటి ప్రార్థన. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. చాలా మంది జరగటం లేదు, ఇది జరగటం లేదు. ఒక్కసారి నువ్వు దేవుని సముఖంలో తెల్లవారుజామున లేచి, ఎప్పుడు 6 గంటలకు లేవడం 7 గంటలకు ప్రార్థన చేయడం కాదు, తెల్లవారుజామున లేచి దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభు వింటాడు. పనుల భారాన్ని బట్టి కానీ, లేకపోతే కొన్ని కారణాలను బట్టి కానీ బాడీ అలసిపోయినందుకు ఏదో ఒక రోజు ఒకరిని త్వరగా లేకపోయావంటే సరే అనడానికి. కానీ ప్రతిరోజు గుర్రు పట్టుకొని 6 గంటల వరకు 7 గంటల వరకు అలా పడుకొని ఉండడం కాదు. ప్రభు సముఖంలో వేకోన లేచి ప్రార్థన చేయండి. వేకోన లేచి ప్రార్థన చేయండి అంతే. పనులు చేయడానికి చాలా మంది వేకోన లేచిపోతారు, మరి ప్రార్థన చేయడానికో ప్రభు దగ్గర మొరపెట్టడానికో. దేవుని స్తోత్రం. సెకండ్ పాయింట్ మనం గమనిస్తే ఏమంటాడంటే, నా సరిహద్దులను విశాలపరచము. ప్రభు స్తోత్రం. సరిహద్దులు విశాలపరచడం అంటే ఇరుకుగా ఉంది, ఎటు చూసినా ఇరుకు అంటే దానికి అర్థం ఏంటంటే ఇబ్బందిగా ఉంది. తాను చేస్తున్న ప్రయత్నాల్లో ఏది కూడా సఫలం అవటం లేదు, అంత మట్టు తప్ప అసలు ఏమాత్రం కూడా విశాలత కలగటం లేదు. ప్రభు సముఖంలో మొదలు పెడుతున్నాడు ఆయన, నా సరిహద్దులు కొంచెం ఇంతే కాకుండా ప్రభు దీన్ని విశాలపరచు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఈ ఇరుకులో విశాలత కలిగించగలిగిన దేవుడు ఆయన.
ఆయన దాన్ని చేయడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. బట్ ప్రభు సముఖంలో నిజంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆర్థిక వ్యవస్థలో నీకు ఇరుకుగా ఉన్నదంటే ప్రభు సముఖంలో మొదలుపెట్టాలి, ప్రార్థన చేయాలి. అంతేకాదు దేవుని వాక్యానుసారంగా నడవాలి. హల్లెలూయా. అరే సామాన్యమైన దేవుడు నియమించిన వాక్య ఆధార ప్రకారముగా ఆయన ఆజ్ఞలకు పాటించకుండా, ఆయన కట్టడను విధులను అనుసరించకుండా ప్రభు నేను దీవించలేడు, విశాలపరచలేడు. దీవించడానికి దేవుడు ఆల్రెడీ ఒక మార్గం పెట్టాడు బైబిల్ గ్రంథంలో. నీ మార్గాన్ని విశాలపరచడానికి దేవుడు ఒక మార్గం పెట్టాడు. అదేం తెలుసా? ప్రభు నీకు అనుగ్రహించిన వాటిలో నుండి తీసుకొచ్చి దేవునికి ఇవ్వడం. నీవు నా మందిరానికి తీసుకొస్తే, నాకు సంబంధించింది, నాకు చెందినది నాకు ఇస్తే అప్పుడు నేను దీవిస్తానన్నాడు దేవుడు. మీరు ఆర్థిక వ్యవస్థలో దీవించబడాలి అని అంటే తప్పకుండా నేను చెప్తున్నాను. నా మాటలు కాదు, ప్రభు మాటలు. ప్రభు దగ్గరికి మనం తీసుకురావాలి. నా మందిరములో ధనానిధి ఉండునట్లుగా, సమృద్ధిగా ఉన్నట్లుగా, అభివృద్ధి కలిగి ఉండునట్లుగా నా మందిరములోనికి మీరు తీసుకొని రండి అంటాడు. ప్రభుకు స్తోత్రం. దీన్ని చేసి మీరు పరీక్షించమన్నాడు, పరిశోధించమన్నాడు, ఒకసారి పరీక్ష చేసుకోమన్నాడు. నేను ఆకాశ వాక్యంలను విప్పి. మలాకి గ్రంథంలో మనకు తెలుసు 3వ అధ్యాయము 10వ వచనం నుండి రాయబడిన లేఖన భాగం. దేవుని యొక్క కట్టడాలు ఏమో అనుసరించడానికి వెనుకందుతారు, దేవుడు దీవించమంటాడు. ఏమండి ఒక మాట చెప్తాను వెంటనే, ప్రభుకు స్తోత్రం చెప్పాలి. పొలములో విత్తనం విత్తకుండా పంట రావాలని ఎవరైనా చూస్తున్నారంటే అతని కంటే. అందుకే దేవుని సముఖానికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధానంలో మనం దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. ఇది కట్టడ, దేవుని యొక్క నియమం, దేవుని కట్టడ, దేవుడు దీవించడానికి ఏర్పాటు చేసిన నియమం అది. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అంతేకాదు, ఇంకా ప్రభువు నిన్ను దీవించడానికి, ఆ సరిహద్దులను విశాలపరచడానికి మరికొన్ని పద్ధతులు పెట్టాడు, కొన్ని కట్టడలు పెట్టాడు. అదేంటి తెలుసా? బీదలకు సహాయము చేయడు. వస్త్రహీనుడు నువ్వు కనబడినప్పుడు వారికి వస్త్రమును ఇవ్వడు. ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చడం. ఇలాగ చాలా విషయాలు ఉన్నాయి. వీటిని చేస్తున్నప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడుతుంది. ప్రభుకు స్తోత్రం. నీ దీవెన యొక్క సరిహద్దులను దేవుడు విశాలపరుస్తాడు. ప్రభుకు స్తోత్రం. ఏమన్నా మరి ఎంత విత్తనం విత్తితే అంత పంట వస్తుంది, కొంచెం విత్తితే కొంచెం వస్తుంది, ఎక్కువ విత్తితే అంటే నువ్వు సరిహద్దు విశాలపరచడం. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏమంటాడంటే, కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోయను, విస్తారం గలది బహుగా విత్తువారు బహుగానే పంట కోస్తారు. మనం వేసిందేమో కొంచెం. మీరు కానుకలు వేసేటప్పుడు కానుకేస్తున్నాను చెప్పవు, ఏవద్దు. ప్రభువా ఎదుగో ఈ పొలంలో, నీ పొలంలో నేను విత్తనం వేస్తున్నాను, విశ్వాసంతో చేయండి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా మనం చేయగలిగినప్పుడు తప్పకుండా దేవుడు సరిహద్దులను విశాలపరుస్తాడు. ఆశీర్వాద ఒక సరిహద్దులు విశాలపరుస్తాడు. నేను చాలా మందిని చూస్తున్నాను, ఎప్పుడు చూసినా అంతే వేస్తారు. అందుకు వాళ్ళు బ్రతుకులు ఇప్పటి వరకు కూడా అభివృద్ధి లేదు. చాలా మంది చూస్తారు, ఎప్పుడు చూసినా అంతే. కనీసం దశభాగం కూడా కరెక్ట్ చేయటం లేదు కొంత. వాటిని బట్టి నేను జస్ట్ బాధపడుతున్నా. ప్రభు వారిని కనికరించాలని. ఎప్పుడు దీవించబడతావు అయ్యా? ఎప్పుడు దీవించబడతావు? ఎప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడుతుంది? ఎంత వచ్చినా 200, ఎంత వచ్చినా 300, ఎంత వచ్చినా 500. నెలంతరికి నువ్వు 5,000 సంపాదిస్తున్నావా? ఏంటయ్యా? ప్రభువుకు నువ్వు ఇస్తే కదా నీ సరిహద్దు విశాలపరచబడుతుంది. నీవు ఇవ్వకుండా 300, 400 ఉంటే దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు? నీ విత్తనం ఎంత ఎక్కితే
నీ సరిహద్దులు ఎప్పుడు విశాలపరచబడుతుంది? ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. పంట అభివృద్ధి నేను కానుక నా కోసం ఇవ్వని చెప్పటంలే, అది గమనించండి. మరలా అమలే చెబుతున్నా. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సరిహద్దులను విశాలపరచాలనేది దేవుని ఉద్దేశం. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, దేశములో బీదలు ఉండక మానరు. ఏమంటే అందరూ ధనవంతులు అయిపోరు, బీదలు ఉంటారు. ఎందుకు బీదలను దేవుడు ఉంచారు? ఎందుకు తెలుసా? ప్రభు నిన్ను దీవిస్తే, ప్రభు నీకు సమృద్ధి కలుగజేస్తే నీవు బీదలను కనికరించాలి. 41వ కీర్తనలో ఏమంటాడు చూడండి ఒకసారి. మరలా ఇక్కడికి మనం వద్దాం తర్వాత. 41వ కీర్తన. దేవుని స్తోత్రం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని రప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కరువుగా నీవే వానిని స్వస్థపరచును. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఎవరిని? బీదలను కటాక్షించడం అంటే ఏంటి అనడమ్మా? అయ్యో అని అనడమా? ప్రభువు నీకు ఇచ్చిన వాటిలో నుండి వారికి కొంత సహాయం చేయగలిగితే, కనికరించగలిగితే, కృప చూపగలిగితే, దయ చూపగలిగితే ప్రభుకు స్తోత్రం. దయలో వారిని ఆదరించగలిగితే ప్రభుకు స్తోత్రం. యోబును దేవుడు ఇంతగా దీవించేశారని మనం అనుకుంటాం కదా, భయభక్తు కలిగి జీవించిన మాట వాస్తవమే. కానీ దేవుడు అతని సరిహద్దులను విశాలపరచాడు. ఎందుకు అని అంటే అతడు ఆకలి ఉన్న వారికి ఆహారమును ఇచ్చాడు, వస్త్రహీనులందరికీ కూడా వస్త్రం ఇచ్చాడు, బలహీనులను బలపరిచాడు. న్యాయస్థానంలో మాట్లాడడానికి నోరు లేకుండా బలహీనులుగా ఉన్న వారి పక్షముగా నిలబడి ఆయన మాట్లాడాడు. ప్రభుకు స్తోత్రం. అందుకే దేవుడు ఇతని జీవితంలో అన్ని కోణాలు కూడా, అన్ని విషయాలలో యోబు జీవితంలో తన సరిహద్దులను ఆయన విశాలపరిచాడు. ప్రభుకు స్తోత్రం. నీ జీవితంలో సరిహద్దు విశాలపరచబడాలంటే బీదలకు కటాక్షము నువ్వు చూపాలి. స్తోత్రం. హల్లెలూయా. నాకుంటే కదా అండి. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ బాప్తిస్మమిచ్చే యోహాను ద్వారా ప్రభు చెప్పిన మాట, నీకు 2 అంగీలుంటే లేని వారికి ఒకటి అన్నాడు. ఆహారము గలవాడు అలాగుననే చేయవద్దన్నాడు. అంటే ఆహారం ఉన్నవాడు ఏం చేయాలి? లేని వారికి. నీ దగ్గర ఏమీ లేదు, నీకు తినడానికే లేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ ప్రభు నీకు ఇచ్చాడంటే ఏం చేయాలి? అందుకే చాలా మంది జీవితాల్లో దీవించబడలేకపోతున్నారు. మనసు సంకుచితం చేసుకుని ఉంచవద్దు దయచేసి. దైవ వాక్యమునకు అనుకూలంగా మనం నడుచున్నప్పుడు తప్పకుండా మనం చేసిన మొర దేవుడు ఆలకిస్తాడు. నీవు చేసిన మొర దేవుడు వింటాడు. స్తోత్రం. హల్లెలూయా. చూసారా ఇక్కడ ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు కనబడింది. ఇక్కడ వాడు ధన్యుడు అన్నాడు. ఆపత్కాలం ముందు యెహోవా వానిని తప్పిస్తాడు. హల్లెలూయా. ఎవరిని? చూసారా, ఇప్పుడు కేవలం దేవుడు దీవించడం మాత్రం కాదు. అందుకే ఈ ప్రభు ఆశీర్వచనాన్ని యాజకుల ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు ఆశీర్వదిస్తూ సంఖ్యాకాండంలో మనకు కనబడుతుంది. ఈ 6వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే ప్రభు మాట్లాడుతూ అంటాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. 24వ వచనంలో రాయబడి ఉంటుంది, యెహోవా నిన్ను ఆశీర్వదించి. చూసారా, ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఒకటి ఆశీర్వదించాలి, రెండోది కాపాడాలి. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఆశీర్వదించి విశాల పరచడం, సరిహద్దును విశాలపరచడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తే ఏమంటాడంటే, నేను నిన్ను నిశ్చయముగా
ఆశీర్వదించి నీ నామమును, అంటే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడంటే లోకస్తులందరూ కూడా ఆయన గురించి తెలుసుకున్నట్టుగా, ఆయన గురించి విన్నట్టుగా ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నాడు. నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరిచేదను. ప్రభుకి స్తోత్రం. ఎంతగా? అత్యధికముగా. అది విశాలపరచబడడం. విశాలత లేదు. ప్రభు విశాలత కలుగజేయాలి, కలుగజేస్తాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. అండ్ దెన్ నువ్వు ఏ ఏరియాలో అయినా సరే నీకు ఇరుగ్గా ఉన్నా ప్రభు సొక్కలు మొరపెట్టు. ఎందుకంటే దావీదు అంటాడు, ఇరుకులో నువ్వు నాకు విశాలతను కలుగజేయవాడవు ప్రభు. అవును, ఎటు వెళ్ళాలో తోచని స్థితి, ఎక్కడికి వెళ్ళాలో తోచని స్థితి, ఎటు వెళ్దామన్నా దారి లేదు. అటువంటి సందర్భాల్లో ప్రభు దగ్గర మొరపెట్టాడు, ప్రభువా నాకు విశాలత కలుగజేయి. ప్రభుకి స్తోత్రం. అండ్ దెన్ మూడో విషయం మనం గమనించినప్పుడు ఏమంటే, నీవు నాకు నీ విశాలత కలుగు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. స్తోత్రం. ఎవరు చెయ్యి? దేవుని యొక్క చెయ్యి, దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉండాలి. దేవుని హస్తము తోడుగా లేకుండా మనం ఏమి చేసినా ప్రయోజనం లేదు. ప్రయాసగానే మిగిలిపోతుంది. కానీ ప్రభు హస్తం మనకు తోడుగా ఉండాలి. దేవుని స్తోత్రం. గట్టిగా ఎత్తాలి. దేవుని హస్తము తోడుగా ఉండనివ్వాలి. ఎప్పుడైతే దేవుని హస్తం తోడుగా ఉంటుందో ప్రభు అద్భుత కార్యం జరుగుతుంది. ప్రభు ద్వారా మహత్కార్యం జరుగుతుంది. మనం చేసిన ప్రతి పనులలో కూడా సఫలం అవుతుంది, కార్యసాధకం అవుతుంది. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని హస్తము లేఖనం రాయబడింది, యెహోవా హస్తము యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయగలదు. ప్రభుకి స్తోత్రం. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే మనము ఏదైనా చేయగలం. ప్రభుకి స్తోత్రం. అందుకే ఈ పాటలో రాస్తూ ఏమంటాడంటే, నీ ముఖము మనోహరం అనే పాటలో 2వ చరణంలో అంటాడు, నీవు వెన్నుతట్టి నన్ను నడిపిస్తున్నావు అంటాడు. వెన్నుతట్టి అంటే వెనుక నుండి నన్ను తడుతున్నావు. పద, ముందుకు పద, పర్లేదు, భయపడదు, నేను నీకు తోడే ఉన్నా. ప్రభుకి స్తోత్రం. యెహోవా హస్తము. ప్రభుకి స్తోత్రం. యెహోవా హస్తము అనే పదానికి మరో అర్థం ఏంటి తెలుసా? దేవుని ఆత్మ. ఏలియా మీదికి యెహోవా హస్తము బలముగా దిగి వచ్చిందని. ఓకే, అదే విధంగా యెహెజ్కేలు ప్రవక్త మీదికి యెహోవా హస్తం అనే పదానికి మరో అర్థము పరిశుద్ధాత్మ. ప్రభుకి స్తోత్రం. సో ప్రియులారా, యెహోవా హస్తము తోడుగా ఉండగా నెహెమ్యా జీవితంలో కానీ ఎజ్రా జీవితంలో కానీ ప్రభు హస్తము మాకు తోడుగా ఉన్నందున పదాన్ని మనం చూస్తాం. నేను ఇంతవరకు కూడా పని చేయగలిగాను అంటాడు. యెహోవా హస్తమే మాకు సహాయము చేసింది. ప్రభుకి స్తోత్రం. దేవుని యొక్క దక్షిణ హస్తము ద్వారా దేవుడు అద్భుత కార్యం చేశాడు కనుక ఈ సత్యాన్ని ఎరిగిన ఈ ఎబేజన వ్యక్తి ప్రభు సముఖంలో ప్రార్థిస్తూ అంటాడు, ప్రభువా నీ చెయ్యి నాకు నిత్యము, అనగా నీ హస్తము నిత్యము నాకు తోడుగా ఉండనిమయ్యా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని తోడు మనం కోరుకోవాలి. దేవుని హస్తపు తోడు, దేవుని యొక్క సహాయం మనం కోరుకోవాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళి కోరుకోవాలి? మనుషుల దగ్గరికి వెళ్ళా, లేదా మనుషుల వెనక తిరిగా. వాళ్ళ వెనక తిరగడం కాదు, నువ్వు దేవుని సొంతానికి వెళ్ళి ఆయన హస్తపు ఒక సహాయం కోరుకోవాలి. అందుకే కదా ప్రార్థన కూడిక రమ్మని చెప్పింది. దేనికోసం? ఎవరి కోసం? పాస్టర్ గారి కోసమా? ఎవరొస్తే వాళ్ళ కోసం. ప్రార్థన కూడికలకు రాదు చాలా మంది, కానీ దేవుడు మాత్రం అన్ని చేశారు. వారు అడిగేదంతా కూడా ఇచ్చేయాలి. ప్రార్థన కూడిక మాత్రం రాదు. ప్రభు అడిగిన వాటిని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాదాలు మనం పట్టుకోగలిగితే ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దేనినైనా చేయడానికి సమర్థము కలిగిన దేవుడు.
ఎందుకంటే ఆయనకు అసాధ్యమన్నది ఏది లేదు. ప్రభు అంటాడు నాకు కష్టమైనది ఏమైనా ఉన్నదన్నాడు. ఈస్ దర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ? నో లార్డ్, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు మీ. నీకు అసాధ్యమైనది ఏది లేదు. లేదు ప్రభు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. దేవుని హస్తము తోడుగా ఉంది. దావీదునకు దేవుని హస్తం తోడుగా ఉంది. యోసేపునకు దేవుని హస్తము తోడుగా ఉంది. ప్రభుకు స్తోత్రం. అందుకే వారు ప్రతికూలమైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రభు హస్తం వారికి తోడుగా ఉన్నందుకు ప్రియులారా వారి జీవితంలో ప్రతి పరిస్థితులను వారు ఎక్కగలిగారు. దావీదు అంటాడు నేను రాకను నన్ను బలపరిచిన వారి ద్వారా, నన్ను శక్తి కలుగజేసే దేవుని ద్వారా, నా దేవుని సహాయం వలన, నా ప్రభు నామంలో ఉన్న బలమును బట్టి నేను ప్రాకారములను దాటగలను. స్తోత్రం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి అయిన నన్ను ఎక్కించగలను. స్తోత్రం. ఎక్కించాలంటే ఏం కావాలి? దేవుని చేయి కావాలి. దేవుడు తన చేతితో మనం చేయి పట్టుకోవాలి. ఆయన మనం చేయి పట్టుకొని పైకి, అది దేవుని హస్తం కావాలి. నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కాలంటే దేవుని హస్తం నీకు కావాలి. అందుకే నువ్వు ప్రభు వైపు చూడాలి. ప్రభుకు స్తోత్రం. 137 కీర్తనలో చెప్పినట్టుగా దాసుల కనులు తన యజమానుల యొక్క చేతుల వైపు చూచున్నట్లు, దాసురాళ్ళ యొక్క కన్నులు తన యజమానురాల యొక్క చేతుల వైపు చూచున్నట్లు యెహోవా ఇదిగో నిన్ను ప్రభు నీ వైపు మా చేతులు మా కనులు ఎత్తుచున్నామయ్యా. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని హస్తము మన నిరంతరము తోడుగా ఉండాలి. దేవుని యొక్క హస్తము అనగా దేవుని యొక్క కృప, దేవుని హస్తము అనగా దేవుని యొక్క ఆత్మ అభిషేకం, ఆత్మ నడిపింపు. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అండ్ దెన్ తర్వాత లేఖన భాగంలో నెక్స్ట్ ఆశీర్వాదాల గురించి మనం గమనిస్తే అద్భుతమైన రీతిలో ప్రార్థన చేస్తారు. ఏమంటారంటే దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థించాడు. ప్రభుకు స్తోత్రం. నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించాడు. మమ్మల్ని శోధనలోనికి తేకుండా కీడులో నుండి తప్పించుము. యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన. కానీ శోధనలోనికి రాకుండా కీడు నుండి తప్పించబడాలంటే ఏం చేయాలి? కీడు రాకుండా దేవుడు కీడులో నుండి తప్పించాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు నేర్పించిన విషయం ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుకు కలిగి ఉండి ప్రార్థన చేయండి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. బ్రదర్స్ చూడండి, కీడు రాకుండా దేవుడు నన్ను తప్పించాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన చేద్దాం రమ్మంటున్నా. కీడు వచ్చింది, ఈ నష్టం వచ్చింది, ఏ బాధ ఉంది, అదే అందుకే మీలో ఎవరికైనా శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయవలెను. యాకోబు పత్రికలో మాట్లాడుతూ చెప్తున్న మాట ఇది. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో 13వ వచనం అంటాడు ఏంటంటే మీలో ఎవరికైనా శ్రమ కలిగిన అతడు మరి అందుకే కీడు రాకుండా ఇతడు చేస్తున్న ప్రార్థన ఏంటి? కీడు రాకుండా ప్రభువా నాకు సహాయము చేయమంటే, అంతేకాకుండా దాన్ని నా యుద్ధ నుండి దూరము చేయమంటాడు. మరి కీడు రాకూడదు, మంచిదే. దేవుడు కీడు రాకుండా కాపాడు దేవుడు. స్తోత్రం. మరి నువ్వు ప్రార్థన చేస్తేని అనగా నువ్వు అడిగితేని. హల్లెలూయా. అడగకుండా ఏమి చేయలేదు ఇక్కడ. కొన్ని అడగకుండా చేస్తాడు దేవుడు. ఎప్పుడు తెలుసా? ఆయన చిత్తానికి అనుకూలంగా జీవిస్తుంటే, అదే మనం 127 కీర్తనలో రాయబడిన మాట. అక్కడ ఏమంటే ఒకడు వేకువని లేచి చాలా రాత్రి వరకు కూడా ఆయన పని చేస్తూ అలిసిపోయి ఆయన తన కష్టాజితమును భుజించాడు, బాగానే ఉంది. కానీ మరొకడు ఉన్నాడు, అతడు నిద్రించుచుండగా తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తున్నాడు, దీవిస్తున్నాడు. స్తోత్రం. మీరు అర్థం చేసుకోండి, దేవుడు ఆశీర్వదిస్తేనే మనం దీవించబడగలము.
ప్రయాసపడదామని పేతురు రాత్రంతా ఇలాగల కాదు, రాత్రి 10 గంటల నుండి అనుకుంటాను, 10 గంటల నుండి లేదా 9 గంటల నుండి స్టార్ట్ చేశాడు కదా, ఇక ఆయన వలలేయడం మొదలు పెట్టాడు కదా, ఇలాగల కాదు. ఎంత ప్రయాసపడుతున్నా సరే తెల్లవారి వరకు అసలు ఒక్క చేప కూడా. అందుకే దేవుడు దీవించాలి. అందుకే చెప్తాం, దేవుని హస్తం తోడుగా ఉండాలి. అందుకే ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు హస్తం తోడుగా వచ్చిందో అతని జీవితంలో అద్భుత కార్యం జరిగింది. ఎవరు దీవించాలి? అందుకే ప్రభు కొరకు మనకు ప్రభు మాట సెలవిమ్మునాయన, మాట మాత్రం సెలవిమ్మయ్య. యేసు ప్రభు ఒక్క మాట సెలవించాడు, పేతురు జీవితాల్లో గొప్ప మలుపు అనేది వచ్చింది. పేతురు జీవితం దీవించబడింది, అభివృద్ధి పొందగలిగాడు. ఎప్పుడు చూడలేని ఒక ఆశ్చర్యకరమైన దీవెన చూడగలిగాడు. ప్రభుకు స్తోత్రం. ఒకసారి వాక్యం ధ్యానం చేయండి, అర్థమవుతుంది. వాక్యం ధ్యానం చేయండి. మీరు చూడండి, ఎన్నిసార్లు వలలేస్తే అన్ని చేపలు వస్తాయండి. రాత్రంతా కూడా వల వేసినా సరే ఒక చేప రాలేదు. కానీ ఒక్కసారి ప్రభు చెప్పిన ఒక్క మాట, ఒక్కసారి వేస్తే విస్తారమైన చేపలు రాగలిగాడు. దేవుని స్తోత్రం. ఎంత వచ్చిందంటే తన దోణి నిండిపోయి ఇంకా వలలో చేపలు ఉంటే పక్కన తన ఫ్రెండ్స్ దోణిని మళ్ళీ పిలిపించి, అది కూడా లేఖనం రాయబడింది, 2 దోణిలో మునిగిపోయినంతగా. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఆశీర్వదిస్తేనే ఇవన్నీ జరుగుతాయి. నీవే ప్రయాసపడుతున్నామో ఒకసారి పరీక్షించుకో. ప్రభు దగ్గర మొరపెట్టు. నాకు ప్రార్థన కూడికల్లో కనబడకపోతే చాలా కోపం వస్తుంది నాకు. ఎవరి మీద? విశ్వాసులు ఎవరైనా సరే రాలేదనుకోండి, కనబడలేదనుకోండి, చాలా కోపం వస్తుంది. దేవుని సముఖంలో కనబడాలి అందరూ. ఎందుకు ప్రయాస? ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు అద్భుత కార్యం చేయలేడా? అరే, శూన్యంలో నుండి సమస్తం కలుగు చేసిన దేవుడు ఆయన. నిరాకారములో ఆకారాన్ని కలుగు చేసిన దేవుడు ఆయన. ప్రభు సన్నిధికి రావడానికి ఎందుకు వెనకంచుతారో అర్థం కాదు. ప్రభు సన్నిధిలో వచ్చి ఆయన మొర పెట్టాడు, ఆయన మొరను ఆలకించాడు. అందుకే అంటున్నాడు ఆయన, కీడులో నుండి నన్ను తప్పించండి ప్రభు. స్తోత్రం. ఎంత అద్భుతకరుడైన దేవుడు ఆయన, ఎంత ఆశ్చర్యకరుడు. అందుకే ఆయన ప్రార్థనను నేర్పిస్తున్నాడు. ప్రభువా, మమ్మల్ని శోధంలోనికి తేకుండా కీడులో నుండి తప్పించండి. స్తోత్రం, హల్లెలూయా. కీడు రాకుండా ఉండాలంటే నీ చుట్టూ దేవుని యొక్క కంచె ఉండాలి. యోబు జీవితంలో దేవుడు పర్మిషన్ ఇచ్చే వరకు కూడా శత్రువు ఎటువంటి కీడు చేయలేకపోయాడు. దేవుడు సెలవిచ్చాడు కనుక, దేవుడు మాటిచ్చాడు కనుక శత్రువు చూడాలా, శత్రువు. సో మీరు గమనించండి, యోబు జీవితంలో దేవుడు సాతానుకు సెలవిచ్చినప్పుడే, పర్మిషన్ ఇచ్చినప్పుడు, అనుమతి ఇచ్చినప్పుడే తాకగలిగాడు. అప్పటి వరకు ఏమాత్రం కూడా అపవాది యోబు జీవితాన్ని ముట్టలేకపోయాడు. కారణం దేవుని యొక్క కంచె యోబు కుటుంబం చుట్టూ, యోబు కలిగి ఉన్న సమస్యము చుట్టూ. ప్రభు స్తోత్రం. అంటే మీకు చుట్టూ ఏముండాలి? కీడు రాకుండా అంటే మన అందుకే పాట పాడుతున్నాం, యేసు రక్తం క్రింద ఉన్నాము, యేసు రక్తం క్రింద ఉన్నాము, మేము యేసు రక్తం క్రింద ఉన్నాము, సాతాను ఎక్కడ మమ్ము ముట్టలేడు. పడగలరు, సాతాను ఎక్కడ మమ్ము కీడు లేదు, 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 సాతాను ఎక్కడ నన్ను ముట్టలేడు. సాతాను ఎక్కడ నన్ను ముట్టలేడు. కీడు రాదు, కీడు రాదు, కీడు
రాకుండా ఉండాలంటే యేసు రక్తపు ఒక కంచి, ప్రభు ఒక అగ్ని ప్రాకారం మన చుట్టూ ఉండాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉంటున్న దినాలలో వారి మీదికి కీడు రాకుండా ప్రభు యొక్క గొర్రె పిల్లక ఆ పస్కా పశువు యొక్క రక్తం వారిని కాపాడింది. ఈనాడు దేవుని గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం కీడు రాకుండా కాపాడుతుంది. స్తోత్రం. ఎలాగో తెలుసా? నీవు దేవుని సొంతానికి వచ్చి, ప్రభువా నీ రక్తంతో నన్ను కడగాయా, లార్డ్ నా ప్రతి బలహీనతను క్షమించండి ప్రభువా. నువ్వు దేవుని సముఖంలో నువ్వు ఒప్పుకుంటే తన రక్తంతో ఆయన కడిగి తన రక్తము కంచె ఆయన వేస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన రక్తము కంచె నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ వేస్తే, నీ కుటుంబం చుట్టూ ప్రభు ఉంచితే ఏ కీడు రాకుండా కాపాడమని ఆయన ప్రార్థన చేశాడు. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, కీడు రాకూడదంటే నువ్వు ప్రార్థన చేయాలి. కీడు రాకూడదంటే నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ కంచె ఉండాలి. ఆ విధంగా ప్రార్థన చేయాలి. ప్రభుకు స్తోత్రం కలుగును. సో ఎవ్రీడే, ప్రతిరోజు నువ్వు లేచిన వెంటనే, లేకపోతే ఉదయం కావచ్చు, రాత్రి కావచ్చు, ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభు నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నేను కలిగి ఉన్న సమస్యల చుట్టూ ప్రభు నీ కంచె ఉంచాడయ్యా. స్తోత్రం. హల్లెలూయా. అతడు చేసిన మనవి యెహోవా అతనికి దయచేశాడు. స్తోత్రం. సో దేవుని సముఖంలో, దేవుని ప్రజలారా, మనము ఆయనకి ఇష్టలుగా మనం జీవించగలిగినప్పుడు మొరపెడితే చాలు. అసలు మనం ఎప్పుడు మొరపెడతామని కాదు, ఎప్పుడు ఆయన మొరపెడతాడని చెప్పి, ఎప్పుడు ప్రార్థన చేస్తాడని దేవుడు ఎదురు చూస్తాడు. వారి ప్రార్థన వైపున చెవి ఒగ్గుతానని పదానికి అర్థం ఏంటంటే, ముందుగానే ప్రభు తన చెవి ఒగ్గుతాడని. ఎప్పుడు ప్రార్థన చేస్తాడని, ఎప్పుడు వచ్చి అడుగుతాడని. స్తోత్రం. హల్లెలూయా. దేవుని సముఖంలో విస్తారమైన ఆశీర్వాదము కలదు. ఆ ఆశీర్వాదం ఒక నిధి నీ జీవితంలో పొందుకోవాలంటే ప్రభు దగ్గర నీవు హృదయపూర్వకంగా మొర పెట్టాలి. అనగా దేవుని వైపు నువ్వు తిరుగుతూ మొర పెట్టాలి. దట్ మీన్స్ నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క మనస్సును, మీ యొక్క తలంపులను, మీ యొక్క ఆలోచనలను దేవుని వాక్యమునకు అనుకూలంగా మలుచుకొని నువ్వు ప్రార్థన చేస్తే నిశ్చయంగా ప్రభు దీవిస్తాడు. నువ్వు చేసిన మొరంతా కూడా దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. హన్న దేవుని దగ్గర మొరపెట్టింది. ఏలి ప్రవక్త, ఏలి యాజకుడు, ప్రధాన యాజకుడు మాట అంటాడు. ఏమని? ఇశ్రాయేలు దేవుని సన్నిధానములో నువ్వు చేసిన మనవిని ఆయన నీకు దయచేయునుగాక. హల్లెలూయా. ప్రభు ఆ రీతిగా ప్రతి ఒక్కరిని తన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. ఒక నిమిషం ప్రతి ఒక్కరు కూడా నిశ్చితం పైకెత్తి ప్రభు సముఖంలో మొరపెడదాం. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా చేద్దాం. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దలందరూ కూడా ప్రభు సముఖంలో ప్రార్థన చేయాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. అందరూ కూడా ప్రభువా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచునాయి. నీ చేయి నాకు నిత్యము తోడుగా ఉంచని ప్రభు. ఏ కీడు రాకుండా కీడు నుండి తప్పించండి ప్రభు. యేసయ్యానికి వందనాలు, స్తోత్రం. మహిమ మీకే ఆరోపిస్తున్నాను, ఘనత నీకే. ఓ జీసస్, వర్షిప్ యు లార్డ్. నీ కృపను అనుగ్రహించు నాయన. తండ్రి విశాలపరచయ్యా, విశాలపరచు నాయన. నాయనా నాయనా నాయన ప్రతి విషయంలో ఆధ్యాత్మిక కోణంలో విశాలపరచు నాయన. భౌతిక జీవితంలో నైనా విశాలపరచు నాయన. ఇరుకులో విశాలత కలిగించువాడా నీ కనికరమరాని నాయన.
ఆత్మీయ జీవితంలో ఆర్థిక వ్యవస్థను మీరు దీవించమని వేడుకుంటున్నాను. ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. నీ చేయి నిత్యముగా తోడు ఉండనేమో నాయన. ఏ కీడు రాకుండా కాపాడు. ఈరోజు ప్రత్యేకముగా నీతో మాట్లాడుగా దేవుడు ప్రభు మాటను బట్టి నువ్వు ప్రార్థించు. ప్రభు ఈరోజు నాతో మాట్లాడావయ్యా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడు ఉండేది. దేవుడు అతను ప్రార్థన చేసిన ఎంతగా దీవించాడంటే, అంతకు మునుపు తన సహోదరులు అన్నదమ్ములందరూ కూడా మంచి స్థితిలో ఉండేవారు. కానీ దేవుని దగ్గర మొరపెట్టిన తరువాత దేవుడు తన సహోదరుల కంటే కూడా అధికముగా ఆశీర్వదించాడు. నీ జీవితంలో కూడా ప్రభు అటువంటి కార్యం చేయబోతున్నాడు. అలా చేసినట్టుగా ప్రభు దగ్గర మొరపెట్టు, హృదయపూర్వకంగా మొరపెట్టు. ఇక్కడ నుండి దేవుని సందరికి నుండి నువ్వు ఒకవేళ వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళినా సరే నీవు ప్రభు సముఖంలో మొరపెట్టు, ప్రార్థించు. ప్రభు అద్భుత కార్యం చేస్తాడు. ఈ లేఖనం ప్రకారం, ఈ వాక్య ప్రకారం నీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఆయన సఫలం చేయబోతున్నాడు. అలాంటి కృప నీ మీదకి, కుటుంబం మీదకి విడుదల యేసుక్రీస్తు నామములో ప్రకటిస్తున్నాను. ఇప్పుడు నీ చేతు పనుల మీద, నీ ఆత్మీయ జీవితాల మీద, నీ కుటుంబ వ్యవస్థ మీద, ఆర్థిక వ్యవస్థ మీద ఈ కృప యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగా. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, నువ్వు మా ప్రార్థన ఆలకించి జవాబిస్తున్నందుకు, నీ సన్నిధానంలో మేము ప్రకటించిన వాక్యమునైనా నీ ప్రజల జీవితంలో నాయన మీరు స్థిరపరుస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువు దీవించును గాక.